సమస్య లేదు, మక్కలు కొనలేదని ఆరోపిస్తున్నాడు. కేసీఆర్ చెప్పేయన్ని పచ్చబద్దాలు, కేటీఆర్ చెప్పేయన్ని ఒక తాగుబోతు మాట్లాడినట్టుగా, ఒక డ్రగ్స్ తీసుకున్న మాట్లాడినట్టుగా, తాగినవాడు కానీ డ్రగ్స్ తీసుకున్నవాడు కానీ ఏం మాట్లాడుతాడా అనే దాని మీద ఏ రకమైనటువంటి కంట్రోల్ ఉండదు. ఏం మాట్లాడుతున్నాడు? రెన్యువల్ చీఫ్ మినిస్టర్ అంటే నీ నోటికొచ్చిన పదాలు మాట్లాడి పదగంభీర్యాన్ని చూపిస్తే అక్కడ పేపర్లో టీవీలో రాస్తారని మాట్లాడుతున్నాం. ఎందుకు పోతున్నాడు ఢిల్లీకి? కేసీఆర్ లాగా హైదరాబాద్లో కూర్చొని నేను ప్రధానమంత్రిని లెక్క చేయను, కేంద్ర మంత్రులను లెక్క చేయను అంటే మనకు రావాల్సిన ప్రాజెక్టులు, రావాల్సిన బడ్జెట్ ఇక్కడికి వస్తుందా? ఎంత నష్టపోయింది? 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కపోయింది తెలంగాణ. ఇప్పుడు 2 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ముందుకు పోయింది రేవంత్ రెడ్డి టైంలో. ఏ రంగంలోనైనా చూడు, అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ ముందుకు పోతుంది. కులగణన చేశారయ్యా రేవంత్ రెడ్డి, కులగణన చేసి మొత్తం భారతదేశంలో ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా నిలబడ్డాడు. ఎవరు చూసినా తెలంగాణ మోడల్ అని అడుగుతున్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. లెక్కలు చూపిస్తాం, పేర్లు చూపిస్తాం, ఆయన కాన్స్టిట్యున్సీ కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో కూడా చూపిస్తాం. రండి, మీరు ఆయనతోనే ఎందుకు, మాతో రండి చర్చకి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, లెక్కలు తీసుకొని వస్తాను, పుస్తకాలు తీసుకొని వస్తాను. అంటే మక్కలు కొంటలేదు, మక్కల కళ్ళాల దగ్గర రైతులు ప్రాణాలు విడుస్తున్నారని చెప్తున్నాడు. మక్కల దగ్గరికి నిన్ననే మేము నాగర్ కర్నూలు అంతా పోయాము. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మక్కలుగా ఉంటుంది. మీ ప్రభుత్వంలో మక్కలు కొనలేదు, రైతులను ఇబ్బంది పెట్టిన పార్టీ మీది. అందువల్లనే మీకు అసెంబ్లీలో వాడగొట్టారు, పార్లమెంట్లో వాడగొట్టారు. అయినా సిగ్గు లేకుండా మక్కలు కొనలేదంటే మీరేం చేస్తారు? 10 సంవత్సరాలు మేము కొంటున్నాం. హలో, 92,000 మెట్రిక్ టన్నులు ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే కొన్నాం నిన్నటి వరకు. ఆ లెక్కలో మొత్తం రాష్ట్రంలో ఎన్ని కొన్నారు? మీరు మాకేం పిచ్చోళ్ళ, ప్రజలు పిచ్చోళ్ళ? మీకు అధికారం కోల్పోతే కొంతమందికి పిచ్చెక్కిందంటారు. మరి మీకేమన్నా అధికారం పోయింది కాబట్టి పిచ్చెక్కింది. 10వ తారీఖు తెలంగాణకు మోడీ వస్తున్నాడు కదా, తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగవచ్చు, ఇకపై తెలంగాణనే మా టార్గెట్ అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవటం ఆ పార్టీ శ్రేణులు వాళ్ళ కోసం చెప్తారు. కానీ అవి పగటికెళ్ళడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 100కి 100 కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను బల్లగుద్ది చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రజల సమస్యలు, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళకి లక్షల సంఖ్యలో ఇస్తున్న ప్రభుత్వం, రైతులకు అప్పు మాఫీ చేసిన ప్రభుత్వం, ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, మహిళలకు కావాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం, అనేక రకాలుగా వాళ్ళకి ఆదుకునేటటువంటి ప్రభుత్వం. ఏ రంగంలోనైనా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మోస్ట్ హ్యాపనింగ్ స్టేట్ ఏదైనా ఉంది మొత్తం భారతదేశంలో ఉంటే తెలంగాణ. అంటే మీరు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటున్నారు, వారు రైతుల దగా ప్రభుత్వం, బోనస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అదే నేను చెప్తున్నాను. ఇది గోబెల్ ప్రచారం అంటారు. గోబెల్ అంటే ఆయన ఒక మంత్రి, ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు హిట్లర్. ఆయన పని ఏంటంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పటం, అధికారంలో ఉండి ఆయన తరపున కింద అందరూ కూడా మళ్ళీ అదే చెప్పటం. దాన్ని గోబెల్ ప్రచారం అంటారు. జనానికి తెలియక 10-20 సార్లు చెప్తే వింటారని. అది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు అది గోబెల్ ప్రచారాలు నడవు. మీకు మహిళా బిల్లును పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్ మెంబర్స్ చూడకముందే ఇక్కడ టీవీలో అందరూ చూస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారు, బిల్లు ఏం పెట్టారు, ఎందుకు అపోజ్ చేశారు, ఎందుకు సరిగా పెట్టలేదు, ఎవరు ఉద్దేశం ఏంటో అంతా గమనిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఊరికనే మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలో ఇంతకుముందు అన్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఢిల్లీలో మా ప్రధానమంత్రి, మా హోమ్ మినిస్టర్, ఇంతకుముందు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి స్పష్టమైన మెజార్టీలతో గవర్నమెంట్ ఫామ్ చేసింది.